అసలు ఏమనుకున్నారు రేలో? ఇది గ్రాఫిక్స్ కంపెనీ అనుకుంటారా, బ్యూటీ పార్లర్ అనుకుంటారా? ఫేస్ మీద పింపుల్స్ తీసేయాలి, కళ్ళ కింద క్యారీ బ్యాగ్లు కవర్ చేయాలి. ఎవడైనా చెప్పండి రాళ్ళకి ఇది గ్రాఫిక్స్ కంపెనీ అని. టెన్షన్ ఏంటి టెన్షన్? వాటి టెన్షన్ తో పోలిస్తే నీ టెన్షన్ ఎంత? అసలు ఆ పిల్ల కొత్త వెహికల్ వేసుకొస్తుందంట. ఆడి కార్ వేసుకొస్తుందో అంబాసిడర్ వేసుకొస్తుందో తెలియపోతుంటా. వెహికల్ అంటే కారో కార్పొరేషన్ వ్యానో కాదు, కొత్త బాడీతో వస్తుందని అర్థం. అంటే ఈ మట్టి పురికి ఎలా అర్థమేది? సేమ్ సిమ్ కొత్త మొబైల్ వేసుకుని రావడం అనమాట. ఓ మరి డీల్ సిమ్ అయితే? నువ్వు కొత్త టెన్షన్ పెట్టకరా బాబు, నీకు దండం పెడతాను. ఒరే ఆపండ్రా. అమ్మాయి వస్తుంది, కలుస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నచ్చలేదని చెప్తాను, వెళ్ళిపోద్ది. బాబు బంగారం వచ్చేది ఏమన్నా నీ మేనత్ కూతురు అనుకున్నావా? నువ్వు వెళ్ళిపోమంటే ఓకే బాబా అని తరుగు వెళ్ళిపోవడానికి. జనరల్ గా ప్రేమించిన అమ్మాయికి నో చెప్తేనే దెయ్యం పట్టినట్టు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది. అలాంటిది ఇప్పుడు డైరెక్ట్ గా దెయ్యమే వస్తుంది. నో చెప్పావనుకో నిన్నే లేపేస్తుంది. ఒకవేళ పారిపోతే ప్రపంచంలో నువ్వెక్కడున్నా సరే నిన్ను వెతికి పట్టుకుని మరి నీ తోలు తీర్చేస్తుంది. మరి ఇప్పుడు ఏం చేయాలరా? నైస్ క్వశ్చన్. ఆ అమ్మాయికి నీ ఫోన్ నెంబర్ తప్ప ఇంకేమీ తెలియదు. పైగా ఈ సిటీలో నువ్వు తప్ప ఇంకెవరు పరిచయం లేరు. సో నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావనుకో తను వచ్చినా నిన్నంత ఈజీగా కలవలేదు. కానీ దానికంటే ముందు అసలు ఆ అమ్మాయి ఎలా ఉంటుందో, ఏ వెహికల్లో వస్తుందో మనం తెలుసుకోవాలి. అరే అర్జున్, నీకోసం ఎవరు అమ్మాయి వచ్చిందిరా. డైరెక్ట్ గా ఆఫీస్కి వచ్చింది, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఏం చేస్తావు? కరెక్ట్. వెళ్దామా? నీకంత ఎక్సైట్మెంట్ ఏంట్రా? నాకు ఇలాంటి సినిమాలంటే పెళ్ళ ఇష్టంరా. ఇదేంట్రా సిమ్ కొత్త ఫోన్లు వేసుకొచ్చిందంటే పాత ఫోన్లు వేసుకొచ్చింది. కొత్త ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయింది మరా. నువ్వు వెళ్ళి ముందు అది ఎవరో చూడు. అమలా, అమలా, నిత్య, అర్జున్. యా హాయ్, నీతో కొంచెం మాట్లాడాలి. షూర్. ఆర్డర్ మ్యామ్. 1 ఎస్ప్రెసో. ఓకే మ్యామ్. మరి నీకు? హలో, కాఫీ. అక్క జరిగిందంతా చెప్పేసింది. మరి నాకు చెప్పొద్దండి. అది కూడా చెప్పింది నువ్వు చెప్పిందంతా నిజమేనని. కానీ అది మీరు కాదు, నాకు తెలుసు. థ్యాంక్స్. అంటే నిన్ను నువ్వు ఒక నైట్ అంతా మనం కలిసి ఉన్నామని చెప్పావు కదా. అది కూడా మీరు కాదు, నాకు తెలుసు. కానీ బాడీ నాది. ఫుల్ నైట్ ఎపిసోడ్ మనతో చెప్పలేదు కదరా మిత్రద్రోహి. నన్ను కొడతా వింటరా? అది ఆ నైట్ మన ఇద్దరి మధ్య ఏదైనా. ఏది? అదే ఏదైనా. చిచి, మీరు డీసెంట్, నేను చాలా చాలా డీసెంట్. డీసెంట్ ఓకే, ఏం జరగలేదు కదా. డీసెంట్ గా ఉంటే ఏం జరుగుతుందండి? అంత టెన్షన్ ఎందుకండి? మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళినప్పుడు మీరు స్నానం చేస్తానంటే డీసెంట్ గా ఉండదు, నేను ఎక్కడ ఉండిపోయింది తెలుసా? వాట్? నేను వాటర్ ఫాల్స్ లో స్నానమా? నో వే. అయ్యో నిజం అండి, మీరు స్నానం చేశారు. కావాలంటే నా దగ్గర ఫోటోస్ కూడా ఉన్నాయి. డీసెంట్ అన్నా? దొరికిపోయాడు. అంటే ఫోటోస్ కూడా డీసెంట్ అనేది తీసాను. 9032323620. ఏంటిది? నా ఫోన్ నంబర్. వాట్సాప్ చేయి అన్ని. వాట్సాప్ చేశాక ఫోన్ నుంచి డిలీట్ చేయి. మీరు డీసెంట్ కదా. యా. నైస్ మీటింగ్ యు. బాయ్. బాయ్. తన అమల కాదంట, నిత్య అంట. చూసాం డీసెంట్ గానే తొంగి చూసాం. అసలు ఏమనుకున్నాడు రేడు? హలో హలో అర్జున్. అమలా, ఇంకో 5 hours లో నీ ముందుంటాను. ఐఎమ్ సో హ్యాపీ తెలుసా. అవును, ఎక్కడికి రావాలి నేను? ఎక్కడ రావాలని అడుగుతుందా? రావద్దు, నేను అమెరికా వెళ్ళిపోతానని చెప్పు. బాగోదేమరా? కొన్ని హోటల్ మంచి రూమ్ బుక్ చేయమంటావా? అది ఫిగర్ కదరా, దెయ్యం. అర్జున్, ఎక్కడికి రావాలి నేను? సెకండ్రాబాద్ బస్ స్టేషన్ పక్కన క్లాక్ టవర్ దగ్గర వెయిట్ చేయి, వచ్చి పికప్ చేసుకుంటాను. ఓకే బాయ్. బాయ్. వెళ్ళి పికప్ చేసుకుని వస్తావా? చెప్పేశాను కదరా. వెళ్ళు, లేట్ అయిపోతుంది. వెళ్ళు. ఒరే, ఈ రోజుల్లో మంచితనం మొహమాటతనం రెండు చేతకంతనానికి మీనింగ్ లో మిగిలిపోయా. సోదా మ్యాటర్ ఏంటో చెప్పు. నువ్వు ఇంటికి వెళ్ళి ఒక పెగ్గేసుకుని పడుకో, ఈ లోపు మేము వెళ్ళి పికప్ చేసుకొస్తారా? ఫోటో తీసుకుని వస్తాం.
ఒరే బావా అలాంటి సినిమాలు అంటే నాకు చంపేస్తాను పద. ఇంత జనంలో అమ్మాయిని ఎలా కనుక్కోవడం? మనుషులు కనిపెట్టడం కష్టం కానీ దయ్యాలు ఈజీరా. ఎలా? మబ్బులు మెరుస్తుంటాయి, గాలి వస్తుంటది, తెల్ల శారీ కట్టుకో ఉంటది, బాగుంటదిరా. చూడు అక్క, ఏమైనా కావాలక్క? లాస్ట్ ఆర్డర్, షాప్ మూవ్ చేస్తున్నాం. వద్దు తమ్ముడు, ఇంటికి వెళ్ళిపోతా, అక్కడ తింటాను. మంచి కాల్చిన తందూరి అక్కడి, బిల్లు ఇక్కడి. మిమ్మల్ని అర్జున్ పంపించాడా? అర్జున ఆడో డూడ్. అర్జున్ అంటారా? తనేనేమో అమలా. వాట్ బడి డూ యు నో? ఈ రోజు రాత్రికి బుక్ చేసుకున్న వాడేమో. వాడితో రేపు వెళ్ళొచ్చు, ఈ పూటకి మాతరా. రేయ్, నాటుకోడి పులుసు ఆర్డర్ చేయరా, నైట్కి అలుపు రాకుండా ఉండాలి కదా. సార్, చాలా రోజుల తర్వాత నా లవర్ని కలవడానికి వచ్చాను. ప్లీజ్ సార్, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. తమ్ముడు, ఆర్డర్ క్యాన్సిల్. ఏంటే నాటకాలా? ఇలాంటి ఎన్ని చూడలేదు, రావే. చెప్పేనా నన్ను డిస్టర్బ్ చేయొద్దని? అలా కొట్టిందేంట్రా? అవుతాడు. భయ భయ ఎట్ట కొట్టింది భయ? బాగా ఫోర్స్ కొట్టిందా? ఏం చేస్తున్నారా? సెల్ఫీ విత్ గోస్ట్. ఈ టైంలో సెల్ఫీ అంటారు దరిద్ర పెదవా. వెయిట్, ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నువ్వు కూడా మా అక్క లాంటిదాన్ని. ఫోకస్ రావట్లేదంట్రా. ఇలాగైతే ఫోకస్ లో ఓన్లీ షేకింగ్. ఇటుదా, ఇండియాలో అమ్మాయిలంతా తిన్నంగుంటే తిండి పెడతారు, తింగానిగుంటే తాట తీస్తారు. అది ఇప్పుడే తెలిసింది అక్క. ఇప్పుడు చూడు. ఇంకా నేను అమ్మాయి చోలికి వెళ్ళానక్క. ఫ్లాష్ ఆన్ చేసామంట్రా. ఫోటో బాగా వస్తుంది, కూడా అవుతుంది. ఇక్కడ ఒక అమ్మాయిని వీధి రౌడీ లేడిపిస్తుంటే హెల్ప్ చేయాల్సింది పోయి ఫోటోలు తీస్తారా? ఫోటోలు జంపబడి రే బాగుందిరా. రే ఇంకొంచెం చెప్తావురా ప్లీజ్ రా, ప్లీజ్ రా. రే బా ఎంత బాగుందో. నువ్వా? ఏం జరిగిందిరా? అది అమ్మాయి కాదు కాదు, దెయ్యం. అలా కొట్టిందేంట్రా? చూస్తేనే గుండె కాయ ఆగిపోయింది. సరిగ్గా చెప్పు. ఒరే దరిద్రుడా, ఫోటో చూపించావు. చూడు ఎంత బాగుందో. ఫోకస్ లేకపోయినా సరిగ్గా చూడు, ఎక్కడ కనిపించినా గుర్తుపట్టే. రేయ్, నాకు తలనొప్పి తగ్గడానికి జెండు బాంబు కావాలి, నిద్ర పట్టడానికి మందు కావాలి, రేపు లేకుండా ఉండడానికి లీవ్ కావాలి. వెళ్ళి అరేంజ్ చెయ్యి. నువ్వు సెల్ స్విచ్ ఆఫ్ చెయ్యి. ఓ పోకుండా ఇక్కడే పడుకుంటాను, డిస్టర్బ్ చెయ్యి. బైక్ మీదే కదరా? అసలు నేను ఎవరో తెలుసా? సీజీ ఆఫీస్ లో నేనేంటో తెలుసా? ఎన్ని స్టార్ హీరో సినిమాలు నా కోసం వెయిటింగ్ లో ఉంటాయి తెలుసా? నీ మీద ఒక అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది తెలుసా? చైన్ స్నాచింగ్ కేసు పెట్టింది తెలుసా? ఎవరు ఎవరో చెప్పండి సార్, వేసేస్తాను దాన్ని. సేమ్ గోస్ట్. సార్ అది అమ్మాయి కాదు సార్, దెయ్యం. యారా, మా విజయవాడ అమ్మాయినే దెయ్యం అంటావా? మీ ప్రాంతీయ అమ్మాయిని పక్కన పెట్టండి సార్, అది నిజంగానే దెయ్యం. మళ్ళీ అదే మాట అంటావా? టాపిక్ మార్చకుండా అమ్మాయి చైన్ ఎక్కడ దాచావో చెప్పు.
చైనా ఓ గొలుసా సార్ అది కారులో తీసుకొస్తానండి వెళ్ళు ఈ దెయ్యాన్ని దొరకకుండా చంపాను సార్. నేను చెప్పారా సార్, డోర్ తనకైతే పడింది సార్. గాలికి పడి ఉంటుంది లేరా. ఎవరిచ్చారా నీ ప్రభుత్వ ఉద్యోగం? సారీ సార్, డోర్ అంటే గాలికి పడింది సార్. మరి బోల్ట్ ఎవరు పెట్టారు సార్? బోల్టా? థ్యాంక్ యూ సార్. మీరు షాక్లో ఉన్నారు, రెస్ట్ తీసుకోండి. నేను ఎంక్వైరీ చేసుకుంటా. అర్జున్ ఎక్కడ? నాకు చిన్న డౌట్, మీరు నన్ను ఏం చేయకూడదు మరి. ఒట్టు ఇక్కడ ఏమంటే ఇక్కడ వేసారా? పర్లేదు, మేమే అర్జున్ ఫ్రెండ్స్ అని మీకు ఎలా తెలుసు? నువ్వే చెప్పావుగా. నేనా? నువ్వు నిన్నలా అనగానే నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు నువ్వు ఈ డౌట్ అడగగానే కన్ఫర్మ్ అయింది. వెరీ ఇంటెలిజెంట్ గోస్ట్రా. హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు చెప్పు, అర్జున్ ఎక్కడ? అర్జున్, నా అర్జున్ ఎక్కడా? ఫొటోస్ వీడియోస్ అద్భుతంగా ఉన్నాయి తెలుసా, డీసెంట్గా. టెన్షన్ పడకు, నా ఫోన్ నుంచి అన్ని డిలీట్ చేస్తా. థ్యాంక్స్. అవి చూడగానే నేను ఒక హెల్ప్ అడగాలనిపించింది. ఏంటది? చూస్తున్నావు కదా, ఇది నా డాన్స్ స్కూల్, జస్ట్ బాన్ బేబీ టైప్స్. దీన్ని జనంలోకి తీసుకెళ్లాలంటే ఒక షో రీల్ చేసి అడ్వర్టైజ్ చేయాలి. గుడ్ ఐడియా. తను నేనేం చేయాలి? నువ్వే షూట్ చేసి పెట్టాలి. నేనా? ఏ వాటర్ ఫాల్స్ లోనే అమ్మాయిని అందంగా ఫొటోస్ తీస్తావా? డాన్స్ చేస్తే తీలేవా? అంటే నేను ప్రొఫెషనల్ కాదు కదా. చూడు అర్జున్, నాకు అనిపించింది చేస్తాను, ఆలోచించి చేయను. నాకు ఇన్స్టెంటివ్ గా నువ్వు చేస్తే బాగుంటుంది అనిపించింది. ఏ నా కోసం ఆ మాత్రం చేయలేవా? అంటే నేను అంత ఎక్స్పర్ట్. నువ్వు చేస్తావు. ఓకే బాయ్. అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం, అయ్యో పాపం అంట. ఈ సిచ్యువేషన్ తెలిసి పడతాడా తెలియకుండా పడతాడా? ఎవరా? ఒరే మీరేంటారా చెప్పకుండా వచ్చారు? పదండి, నాకు చాలా ఆకలేస్తుంది, వెళ్దాం. మాకు ఆల్రెడీ తినిపించింది. బిర్యానీ కొమ్మేద్దాం పదా.